ఇప్పుడే ఒక గేదె అరుస్తుంది. గేదె అంటే తెలుసుగా మీకు, పాడి గేదె కూడా కాదు, అది ఒట్టిపోయిన గేదె అరుస్తుంది. అరుస్తూ అరుస్తూ ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడారు, అది మేము తప్పని ఖండించాం. ఆ పదాలు కాకుండా నంది అని పంది అని ఏదో చెప్పొచ్చు, కానీ ఆయన అంత వెక్స్ అయిపోయాడు. మీరు చేసే పకీరు పనులకు చూసి, పకీరు వేషాలు చూసి అతను వెక్స్ అయిపోయి రాధాకృష్ణ గారు ఒక కామెంట్ రూపంలో చెప్పారు. ఎందుకు అంటే మీరు జగన్ రెడ్డి ఏది కుక్కను చూపించి ఇది అరే ఇది మంచిరా అన్న నమ్మేటట్టున్నారు మీరు. ఇప్పుడు రోజాను చూపించి మనిషి అని చెబితే నమ్ముతున్నారు కదా, అట్లా అయిపోయారమ్మా. అందుకని ఆయన మాట్లాడాడు. దాన్ని మీరు మాట్లాడండి. దాడులకి ప్రతి దాడులు కాదని చెప్పాం. రెండోది రోజారెడ్డిని అడుగుతున్నాం, సంస్కారం అడ్డం వస్తున్నాడు, నువ్వే మాట్లాడాలి. సంస్కారం గురించి మాట్లాడాలంటే నువ్వే త్రిబుల్ సోపు వాడమ్మా. సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నావు. దీనికి మా బోనమ్మ పేరు ఎందుకు వాడుతున్నావు? నారా లోకేష్ బాబు గారి సతీమణి మా బ్రాహ్మణి పేరు ఎందుకు వాడుతున్నాము? పవన్ కళ్యాణ్ గారి భార్య పేరు ఎందుకు వాడుతున్నావు రోజారెడ్డి? అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? మేము భారతీరెడ్డి గురించి మాట్లాడాలి. సరే, భారతీరెడ్డి గురించే మాట్లాడుతున్నాం, మాట్లాడాలి కదా. మరి భారతీరెడ్డి చేతిలో జగన్మోహన్ రెడ్డి కీలు బొమ్మంటగా. భారతీరెడ్డి ఆడిస్తేనే ఆడతాడంటగా జగన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి గారి చేతులు కీలు బొమ్మంటున్నారు. తాడేపల్లి పేసాదులో వైవి సుబ్బారెడ్డి అవినాషే మొత్తం చక్రం తిప్పుతామంటున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇవన్నీ మేము మాట్లాడతాం. మాకు అడ్డం వస్తుంది సంస్కారం. రోజారెడ్డి నోరు అదుపులో పెట్టుకో. మీరు ఒక మాట అంది ఏబిఎన్ రాధాకృష్ణ, మేము మాట్లాడిస్తే పలుకుతారా? ఏబిఎన్ రాధాకృష్ణ ఎన్ని మాటలు, ఆయన అక్షర ఆయుధం, ఆయన ఏదైనా మాట్లాడతారు, మా మీద కూడా రాస్తారు. మీలాగా సాక్షి ఎడిటోరియల్ ఎవరమ్మా? భారతీరెడ్డి గారే కదా. మరి మేము భారతీరెడ్డి గారిని ఏమని మాట్లాడాలి? ముందు నువ్వు నోరు అదుపులో పెట్టుకో. మా ఆడబిడ్డల గురించి మాట్లాడితే మీ ఆడబిడ్డల గురించి మేము మాట్లాడట్లా, గుర్తుపెట్టుకో. రోజా ఉంది కదా అని బర్రబడినట్టు వచ్చి సైకోలాగా మాట్లాడటం కాదు. నోరు అదుపులో పెట్టుకో రోజారెడ్డి, చెప్తున్నాం. జబర్దస్త్కి పరిమితం అయిపోయావు, జబర్దస్త్లానే ఉండు. సెల్వమ్మని ఇంటికి పరిమితం చేసావు, ఆయనకేదో డ్రగ్స్ ఇస్తున్నావంట, ఏదో చేస్తున్నావంట. పాపం ఆ సెల్వమ్మనిగా చెన్నై నుంచి తీసుకొచ్చి అతన్ని మట్టిపోలు చేసావు. అతను పెద్ద డైరెక్టర్, పాపం పెద్ద ప్రొడ్యూసరు, మట్టిపోలు చేసావు. రోజారెడ్డి నీ ఇష్టం, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో. మా బోనమ్మని అనే స్థాయి అనేది, మా బ్రాహ్మణిని అనే స్థాయి అనేది, పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ అనే స్థాయి. నీ స్థాయి ఏంది? జబర్దస్త్ రానివి నువ్వు, చెంచల్ రాని నువ్వు. చెంచల్ పనులు చేసుకో, లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర పాలేరు పని చేసుకో. నోరు అదుపులో పెట్టుకోవాలని మళ్ళీ ఒక్కసారి రోజా గట్టిగా చెప్తున్నాం. ఇంకా చెప్పం, కేసులు పెడతాం, ఈడుస్తాం బయటికి. జగన్ రెడ్డి అరాచకాలు ప్రశ్నిస్తున్న ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద ఈరోజు మూకమ్మడికి దాడులు చేయటం చూస్తుంటే, అలా అనుకుంటే సాక్షి మీద మేము ఎన్నిసార్లు దాడులు చేయాలి? ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిన్న మాట్లాడిన భాషలో తేడా ఉండి ఉండొచ్చు, దాన్ని మేము సమర్థించట్లా. కానీ ఆయన అన్నది నిజమే కదా. జగన్మోహన్ రెడ్డి పందిని చూపించి నంది అంటే నంది అంటున్నారు కదా. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. జగన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? రాష్ట్రానికి 50,000 ఎకరాలు కావాలన్నాడు. అప్పుడు అందరూ మీరు తానా తందాని అన్నారుగా, బాగానే ఉంది. 2, 3 రాజధానులు అన్నాడు వెంటనే, దానికి తానా తందానే అన్నారు కదా. 4 మావిగన్ అన్నాడు, దానికి తానా తందానే అంటున్నారు కదా. తర్వాత వాళ్ళ సొంత బాబాయ్ చచ్చిపోతే, గొడ్డల పోటుకి చచ్చిపోతే హార్ట్ అటాక్ అంటే తానా తందానే అన్నారు కదా. మేమేమంటున్నామంటే మీరు విఘ్నత కోల్పోతున్నారు. అదే కదా ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఈరోజు మాట్లాడింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో అక్షరం ఆయుధం అని వేమూరి రాధాకృష్ణ గారు మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి తొత్తులు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు? ఎల్లో మీడియా అంటాడు. మరి సాక్షిలో రాసే రాతలకి సాక్షి ఎడిటోరియల్ భారతీరెడ్డిని ఏమనాలి మనం? ఇప్పుడు నిన్న ఈరోజు ఒకడు లైవ్ పెట్టి ధర్నా చేస్తూ మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఒకరికి వెట్టి చాకిరి చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నాడు రాధాకృష్ణ అని మాట్లాడుతున్నాడు. మరి సాక్షి పేపర్ మేము ఏమనాలి? అదే మాట మేము మాట్లాడితే మీకెలా ఉంటుంది?
మేము రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటలు స్వాగతించట్లా, కానీ మీరు ఈరోజు రాధాకృష్ణ గారి మీద దీన్ని పట్టుకొని ప్రెస్ల మీద దాడి చేయటం ఉంది చూసారా? ఏంటి మీరు ఏంటి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? మీరు చెయ్యండి, మీకు ప్రొటెక్షన్ చేయండి, వెళ్ళండి. ఇప్పుడు మేము సాక్షిలో ఏది పడితే అది రాశారు. నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు గారు నరరాక్షసుడు అన్నారు. వివేకానంద రెడ్డిని మేమే చంపేశామన్నారు. రాష్ట్రాన్ని ఏది పడితే అది రాస్తున్నారు, రోజు రాస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి గెజిట్ అయితే అది అన్ని కనపడకుండా ఉండటానికి, దాన్ని మొత్తం మైలేజీ మొత్తం చెడగొడటానికి, మైలేజీ కోసం కూడా మేము పోకలాడాం. క్రెడిట్ కావాలంటే తీసుకో జగన్ రెడ్డి, క్రెడిట్ చోరీ చేసేది నువ్వు, దొంగోడి జగన్ రెడ్డి అని మేము మళ్ళీ ఒకసారి మాట్లాడుతాం. ఈ రోజు ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఆఫీసుల మీద, ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద మీరు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఇది నడవటలేదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మా పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఎందుకు తెలుపుతున్నామంటే జగన్ రెడ్డి కన్నా రాక్షసుడు, జగన్ రెడ్డి కన్నా కూరుడు, లేదా సాక్షిలో రాసిన అబద్ధాలు ఏ పత్రికలో రాయవు. మీరు దాడి చేస్తే మేము చూస్తూ ఉంటాం, అందరినీ అరెస్ట్ చేసి లోపల పడేస్తాం. కబద్దారు, మీరు వచ్చారా, మీరేమన్నా ఉంటే ప్రొటెక్షన్ చేయండి, అన్న మాటలు వెనక్కి తీసుకోమని అడగండి, దానిలో తప్పు లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని ప్రెస్ కార్యాలయం మీద దాడి చేస్తే చూస్తూ మాత్రం ఉండం. ఏదో మాట్లాడుతున్నారు బయటకు వచ్చి కుక్క వాగినట్టు ఒక్కొక్కరిని తాట తీస్తాం. ఏబిఎన్ రాధాకృష్ణ గారంటే ఏమైనా ఆషామాషియా? మీలాగా జగన్ లాగా ఏమైనా 30 కేసుల్లో ముద్దాయి ఉన్నాడా? భారతీరెడ్డి లాగా ఇసుక డబ్బులు, మేము చెప్తున్నాం, ఇసుక డబ్బులు వసూలు చేయటం, దందా వసూలు చేయటం, ముందు డబ్బులు వసూలు చేయటం. భారతీరెడ్డి గారు అవినాష్ రెడ్డిని జైల్లోకి పోకుండా వాళ్ళ బాబాయ్ హత్య కేసులో నుంచి బయటేయడానికి భారతీరెడ్డి లాగా ఏమైనా జగన్ రెడ్డి లాగా కుట్ర పన్నారనుకున్నారా? ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏమీ చేయలా. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పారు, మీరు చేసే పద్ధతి కూడా అంతే ఉంది. మీ నాయకుడు ఏది చెబితే అది మేము అది కూడా చెప్తున్నాం. చిక్కు ఎగ్గు ఏమీ లేదు. జగన్ రెడ్డి తల్లిని దూషిస్తున్నా జగన్ రెడ్డి మాట్లాడు. జగన్ రెడ్డి భార్య భారతీరెడ్డి వాళ్ళ అత్తగారైనటువంటి విజయమ్మని వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏది పడితే అది మాట్లాడితే నోరు విప్పరు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఆనందంగా ఉంటారు. అవునులే, జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిలారెడ్డి రాజశేఖర రెడ్డికి పుట్టలేదని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్న పల్లెత్తు మాట్లాడినటువంటి జగన్ రెడ్డి భారతీరెడ్డికి ఈరోజు విజయమ్మని అంటే మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మను కూడా ఏది పడితే అది మాట్లాడటం ఖండిస్తున్నాం. మేము ఇంకోటి కూడా మాట్లాడుతున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, లేదో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచలేదని మేము అడగటలా. షర్మిలారెడ్డికి వాళ్ళు పంచుకుంటారో, ఉంచుకుంటారో, దాచుకుంటారో, ఏం చేసుకుంటారో అది మాకు అనవసరం. రాజశేఖర రెడ్డి దొంగ సంపాదనని, రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తి నలుగురు మనవళ్లకి సమానంగా పంచాలని రాజశేఖర రెడ్డి చెప్పాడని విజయమ్మ చెప్తుంది. అది మాకెటువంటి సంబంధం లేదు. నీతి తప్పేది అది. ఎంఓయూలో ఉన్నవన్నీ కూడా నెరవేర్చటలేదు. షర్మిలారెడ్డికి రావాల్సిన డబ్బులు వాటా గురించి మాత్రమే షర్మిలారెడ్డి మాట్లాడుతుంది. బయట వాళ్ళు ఎవరో కాదు, రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ. దానికి సమాధానం చెప్పాలి గాని చంద్రబాబు నాయుడు గారి చెల్లెళ్ళు ఇద్దరున్నారు, వాళ్ళకు పంచారా? వాడు చెప్తాడు. అసలు వాడికి 2 కొడుకులున్నారు. ఎవడైతే వైఎస్ఆర్సీపీ నాయకుడు లైవ్ పెట్టి విజయమ్మను మాట్లాడుతున్నాడో, షర్మిలారెడ్డిని అత్యంత హీనంగా మాట్లాడుతున్నాడో వైఎస్ఆర్సీపీ నాయకులకి చెప్తున్నా. ఆడికి 2 ఉంటే ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటే గుట్టుచొప్పుగా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేశాడు. రెండో అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తే మాత్రం గ్రాండ్కు చేశాడు. వాడు మాట్లాడతాడు. నీ కూతురు కూడా నిన్ను అడుగుతారా? ఒక తల్లి పడే ఆవేదన, వాళ్ళ ఆయన నలుగురికి పంచాలని ఆయన ఆస్తి ఎంఓయూ ప్రకారం అన్ని చెప్పాడని విజయమ్మ చెప్తుంటే ఆటికి సమాధానం చెప్పకుండా షర్మిల మీద దాడి, విజయమ్మ మీద దాడి,
ఇవన్నీ కూడా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అడుగుతున్నాం. మీ జగను కనపడ్డాక మీరేదో ఇప్పుడు కాలర్లు ఎగరేసుకొని షర్మిలారెడ్డిని అంటే రాజశేఖర రెడ్డి కూతురు కొడుకు వేరా? నిన్నటిదాకా మా షర్మిల అని ఓ తెగ పండగ చేసుకున్నారు. సిగ్గు శరం లేకుండా బతుకుతున్నారు మీరు. జగన్ రెడ్డి కోసం, భారతీరెడ్డి కోసం విలువలు తప్పి రాజశేఖర రెడ్డికి వెన్నుపోటు పొడుస్తున్నారు. మీరా మా గురించి మాట్లాడేది? మేము ఆడబిడ్డలకి ఎలా చేయాలో మా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆడబిడ్డలకి ఎలా చేయాలో మా నాయకులందరికీ తెలుసు. మీలాగా విజయమ్మలాగా రోడ్డుకి ఎవడు ఎక్కలేదని చెబుతూ కళ్ళబొల్లి మాటలు ఆపి ముందు ఆ ఎంఓఈకి సమాధానం చెప్పాలి, విజయమ్మకి సమాధానం చెప్పాలి తప్పితే ఇట్లా విజయమ్మని షర్మిలారెడ్డిని మాట్లాడే మాటలు తీవ్రంగా ఖండిస్తూ నోరు అదుపులో పెట్టుకోమంటున్నాం. మీ నాయకులు లేదా మీ విజయమ్మని షర్మిలారెడ్డిని మీరు అడగండి, మాట్లాడుకోండి. మా నాయకులు కలిపి మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. అందరి మీద కేసులు పెడతామని చెబుతున్నాం.